ఇప్పుడు పాకిస్తాన్ ఇజ్రాయెల్ తో మాట్లాడుతానండి. ఇది ఒక పార్టీ, పెద్ద పార్టీ కదా. అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తున్నాయి. అలాంటప్పుడు బిగ్గర్ పార్ట్, బిగ్గర్ రోలే ఇజ్రాయిల్ ఉంది అసలు వెనకాల. మరి ఇజ్రాయిల్ తో మాట్లాడగలుగుతుందా ఇదేంది పాకిస్తాన్? ఆ స్టేటస్ ఉందా దానికి? వాళ్ళ మధ్యన మాటలు ఉన్నాయా? అసలు దగ్గర రానిస్తుందా ఇజ్రాయిల్? కనుక ఈ మాట బ్రోకర్ ఏదైతే వర్డ్ ఉపయోగించారో దానికన్నా హీనంగా చూస్తారు పాకిస్తాన్. ఇవన్నిటి బ్యాక్గ్రౌండ్ లో నేనేమంటున్నానంటే, ఇజ్రాయిల్ మీరు చెప్పినట్టుగా తన టార్గెట్స్ ఫిక్స్డ్ గా ఉన్నాయి. మీరు చెప్పినటువంటి బ్రహ్మాస్త్రాలు ఏదైతే హెర్మెన్ 450 కానీ 900 కానీ ఇవన్నీ యుద్ధంలో వెళ్ళాక వ్యూహాలను మార్చుకొని వేగంగా పరిగెత్తి లక్ష్యాలను పూర్తి చేసుకునేటువంటి ఉద్దేశం ఇజ్రాయిల్కి ఉంది. కనుక అక్కడ చర్చలు జరుగుతూనే ఉంటాయి, తన పని తాను చేస్తుంది. నిన్న అత్యంత భారీగా దెబ్బతీసింది హిజ్బుల్లాను లేకపోతే లెబనాన్. అంటే ఇంత పెద్ద దాడులు బహుశా ఈ మధ్యలో ఎప్పుడు జరగలేదు. ఎప్పుడో 1982లో ఎప్పుడో జరిగాయని అంటున్నారు. అంటే తన టార్గెట్ ఫుల్ఫిల్ చేసేసింది, ఇంకా చేస్తుంది. ఇప్పుడు మీరన్న హౌతీలు యూతులు ఊరికే భయపెట్టడానికి బయట మాట్లాడాల్సిందే కానీ ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న ఈ ముగ్గురు ప్రాక్సీలు ఎవరైతే ఉన్నారో ఇరాన్ ప్రాక్సీలను దెబ్బ కొట్టే పనిలో తాను ఉంది. ఇరాన్ ఏమో అమెరికా కొడుతుంది, ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలను కొడుతుంది. యుద్ధం ఎంత విస్తృత